ఇప్పుడంటే పిల్లలకు నడక నేర్పించేందుకు వారిని షానిగా ప్లాస్టిక్ గీరల బండ్లు ఇస్తారు కదా. ఒకప్పుడు మాత్రం మంచిగా చెక్కతోటి 3 గీరల బండి చేపిద్దరు. పిల్లగాళ్ళు వాటిని పట్టుకొని నడక నేర్చుకుందరు. కానీ ఇప్పటి వాకర్లకు ఉన్నట్టు పడిపోకుండా బ్యాలెన్స్ ఉండకపోవు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే అంతరిక్షం పోయి వచ్చిన వాళ్ళకు కూడా పిల్లగాళ్ళు నడక నేర్చుకున్నట్టే మళ్ళా నడక నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటారా? మొన్నట్లా మన ఇండియా నుంచి అంతరిక్షం పోయి వచ్చిండు కదా శుభాంశు శుక్లా అన్నతోటి ఇంకో ముగ్గురు కూడా పోయి 18 రోజులు ఆనే ఉండవచ్చారు. ఇక భూమి మీద దిగినాక మళ్ళీ మామూలుగా నడిచేతందుకు కాగో సంటి పిల్లగాళ్ళ తీరులో మళ్ళీ నడక నేర్చుకుంటున్నారు. ఇట్లా అంతరిక్షంలో పోతే ఆడ భూమి మీద నడిచినట్టు నడుచుడు ఉండదు కదా. గ్రావిటీ అనేది అసలే ఉండదు కాబట్టి దయ్యాల సినిమాలలో దయ్యాలు తేలినట్టు గాలి అనేది తేలుకుంటూ ఉండాలి. గానొద్దులు అంతరిక్షంలో ఉండవచ్చినాక భూమి మీద మామూలుగా నడుచుడు కుదరది. చక్కెర వచ్చినట్టు అయి మలుసుకపడతారు. కాళ్ళు వంకెర పోయినట్టు అయిపోయి బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, నిలబడలేరు. అందుకే ట్రైనర్లు దగ్గరుండి పసిపిల్లలకు నడక నేర్పినట్టు నేర్పిస్తున్నారు. ఇట్లా రోజు గంటల కమానంగా థ్రెడ్ మిల్ మీద వాకింగ్ చేయించుకుంటా ఎక్సర్సైజ్ చేయించుకుంటా మామూలుగా నిలబడి నడిచేందుకు మస్తు ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇట్లా ఇక ఎప్పుడైతే శుభాంశ్ అన్న ఆయనకు నిలబడి మంచిగా నడుస్తాడో అప్పుడే బయటకు పంపుతారు అన్నట్టు. కాళ్ళ ఆపరేషన్ అయిన వాళ్ళకు నడవాలంటే టైం పడుతుంది కదా. అగో ఇది కూడా గట్లనే అన్నట్టు. మొగుల మీద ఓడు ఎంత కష్టమో పోయి వచ్చినాక భూమి మీద మళ్ళీ నడుచుడు కూడా గంట కష్టం ఉంటుంది అన్నట్టు.